నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కి పడింది. ప్రభుత్వం అణిచివేసే ధోరణి మానుకోవాలని ఎమ్మెల్యే గంగుల. కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. స్టేట్ ర్యాంక్ సాధించిన వైష్ణవిని అభినందించిన మంత్రి పొన్నం. ఘనంగా ఆర్బీబీఆర్ఆర్ బిఎడ్ కాలేజీ గెట్ టుగెదర్ వేడుకలు. హాజరై సంబరాలు జరుపుకున్న విద్యార్థులు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో సోమవారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ, ఒక ప్రాంతీయ పార్టీ ఇలాగా ప్రతిపక్షంలో ఉండి ఇంత పెద్ద ఎత్తున రజతోత్సవ వేడుకలను దేశ చరిత్రలోనే గొప్పగా లక్షలాది మందితో సభను నిర్వహించడం తెలంగాణ రాష్ట్ర సాధకులు కేసీఆర్కే దక్కిందన్నారు. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కిపాటుకు గురైందన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి ఆర్టీఏ ద్వారా మెసేజ్లు పంపి సభకు బస్సులు పంపకుండా ప్రభుత్వం అడ్డుకుందని, అయినా కూడా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి భయపడకుండా బస్సులు పంపారని, వారికి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న అభిమానమే ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అని నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రులు ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో పాల్గొనలేదని, ఉద్యమ సమయంలో వారు ఇతర ఏ పార్టీల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాల మీద రాలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు పోరాడి తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని, టీఆర్ఎస్ పార్టీపైన కాదని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మంత్రులు గ్రామాల్లో సభలు పెట్టే దమ్ముందని సవాలు విసిరారు. చేతనైతే ఇదే ఎలకతుర్తిలో మా సభకు వచ్చిన జనంలో సగం మందితో సభ పెట్టే ధైర్యం వద్దా అని సవాలు విసిరారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ సభ కేవలం నాది మాత్రమేనని, ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తే ఉవ్వెత్తున ఎగిసిపడి పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా నుంచి రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఉప సర్పంచ్ సుంకిసాల సంపత్రావు, మాజీ కార్పొరేటర్లు గంధె మహేష్, బోనాల శ్రీకాంత్, బండారి వేణు, నాంపల్లి శ్రీనివాస్, మరి సతీష్, నాయకులు గంగాధర చందు, నవాజ్ హుస్సేన్, శ్రీనివాస్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రాంతీయ పార్టీ అపోజిషన్లో ఉండి ఇంత పెద్ద ఎత్తున 20 సంవత్సరాలలో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేయడం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక బీఆర్ఎస్ పార్టీకి సాధ్యమైందని చెప్పి ప్రూవ్ చేసి నిన్న కేసీఆర్ గారు. నిన్న కళ్ళగట్టినట్టుగా ప్రపంచమంతా కూడా నివ్వరపోయే విధంగా అద్భుతమైన లక్షలాది మంది సమావేశంకి వచ్చింది. మేమేం అధికార పార్టీ లేం, ఇట్లా పిలిస్తేనే మహిళా సంఘ గ్రూపులన్నీ వచ్చి సక్సెస్ చేస్తేందుకు. నిన్న మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఈరోజు అక్కడ మీరు నిన్న వచ్చిందని చూడండి, 95% యువకులు మరియు వ్యవసాయంలో ఉండి పెద్ద మగవాళ్ళు వచ్చారు. 90%. దీనికి ఏం నిదర్శనం? ఇది బీఆర్ఎస్ పార్టీ మీద ప్రేమను, బీఆర్ఎస్ పార్టీ आप आगे बढ़ो हम आपके साथ में है. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14-15 నెలల లోపలనే విధ్వంసం సృష్టించింది. ఇక మీరు ఎప్పుడొస్తారా అని చెప్పేసి, ఇక మేము సంఘీభావంగా వస్తున్నామని చెప్పేసి లక్షలాది మంది ఈరోజు రావడం జరిగింది. ఆర్బీబీఆర్ఆర్ బిఎడ్ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని ఆర్బీబీఆర్ఆర్ సంఘం కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం తీగలగుట్టపల్లిలోని రెడ్డి సంఘం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఆర్బీబీఆర్ఆర్ బిఎడ్ కళాశాల పూర్వ మరియు ప్రస్తుత విద్యార్థులకు యూరోపియా 2K25 పేరుతో గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. మొదట వేదిక వద్ద ఏర్పాటు చేసిన సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం
రాజా బహదూర్ వెంకటరామరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన స్వాగత నృత్యం చూపర్లను ఆకట్టుకుంది. అదేవిధంగా చిన్నారులతో చేసిన నాటక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు త్వరలో రానున్న టెట్, డిఎస్సి పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. సెల్ ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారో వారే విజేతలుగా నిలుస్తారన్నారు. అనవసరమైన విషయాలను మైండ్ నుంచి తొలగించుకోవాలన్నారు. కష్టపడందే ఏది రాదని ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్బీవీఆర్ఆర్ సంఘం జిల్లా అధ్యక్షుడు నరహరి జగ్గారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు కసిరెడ్డి రాణిరెడ్డి, గన్ను మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి బండ గోపాల్ రెడ్డి, రామరెడ్డి, రమణారెడ్డి, బిఎడ్ కళాశాల ప్రిన్సిపల్ సుదర్శన్ రెడ్డి, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆర్బీఆర్ఆర్ బీఈడి కాలేజీ గెట్ టుగెదర్ పార్టీలో భాగంగా ఇవాళ ఇంటర్నేషనల్ డ్యాన్స్ సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఉత్సవాలకు మా ఆర్బీఆర్ సొసైటీ వారు మొత్తం హాజరైనారు. అదేవిధంగా ఈ కాలేజ్ స్టాఫ్ కూడా అందరు హాజరైనారు. దాదాపు మా కాలేజీలో 200 మంది పిల్లలు ఉంటారు. 200 మంది పిల్లల్లో దాదాపు మోర్ దెన్ 50% అందరూ అటెండ్ అయ్యి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ డ్యాన్స్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఎంతో ఉత్సాహంగా ఉంది, ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మాకు అందరికీ నమస్కారం అండి. సో ఆర్బీఆర్ బీఈడి కాలేజ్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అంటే 2024-25 బ్యాచ్ అండ్ 24-26 బ్యాచ్ ఇద్దరు కలిసి గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకున్నారు. సో ఈ యొక్క పార్టీలో అందరూ కూడా విద్యార్థులు మరి అదేవిధంగా ఆర్బీఆర్ సొసైటీ కరస్పాండెంట్ సార్, సెక్రటరీ సార్ అండ్ ప్రెసిడెంట్ సార్ అందరూ పాల్గొన్నారు. అండ్ అన్ని రకాలుగా వాళ్ళు పిల్లలు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిగినటువంటి విధానాన్ని వాళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశారు, వాళ్ళు మాట్లాడారు. అదేవిధంగా వారి యొక్క టాలెంట్ కూడా ఇంతకుముందు మనం చూసాం, నృత్యాలు కావచ్చు, నాటికలు కావచ్చు, నాటకాలు, అదేవిధంగా చిన్న పిల్లల యొక్క నృత్యాలు. సో ఎంతో మంచి ఘనంగా జరిగింది. అంటే టీచింగ్ ప్రొఫెషన్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో భాగంగానే మన ఆర్బీఆర్ నుంచి వెళ్తున్నటువంటి ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని మంచి ట్రైనింగ్ అనేది మన కాలేజీలో జరుగుతుంది. సో అదేవిధంగా మన ట్రైనింగ్ అనేది జరిగింది. వాళ్ళు కూడా రేపు టెట్కి కూడా అవకాశం వస్తే మన ఆర్బీఆర్ విద్యార్థులందరూ కూడా తప్పకుండా వాళ్ళు సెలెక్ట్ అవుతారు. వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు, మంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారని కోరుకుంటూ జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పెద్దపల్లి పట్టణంలో బంద్కు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు, బంద్కు పూర్తి మద్దతు ప్రకటించిన వాణిజ్య, వర్తక, చిరు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 26 మంది వరకు మృతి చెందారు. ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో దుకాణదారులు, చిరు వ్యాపారులు, పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూర్తి మద్దతు ప్రకటిస్తూ బంద్ పాటించారు. బంద్ చేయని వారి షాపుల వద్దకు వచ్చి షాపులు కూడా బంద్ చేయించమని రోడ్లపై తిరుగుతూ నిరసన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలో పలు వీధుల గుండా ర్యాలీ తీసి ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి అఖిలపక్షం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. పహల్గాం ఘటన గురించి సమస్త పెద్దపల్లి వ్యాపారస్తులు వారి హృదయపూర్వకంగా బంద్ పాటిస్తున్నారో వారందరికీ ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం దీనిపై తక్షణ చర్య తీసుకోవాలని పెద్దపల్లి ప్రతి వ్యాపారస్తులు కోరుతున్నారు. దానికి మా పెద్దపల్లి వ్యాపారస్తులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని మేము తెలియజేస్తున్నాము. పెద్దపల్లి పట్టణం సమస్త వ్యాపారులు బంద్ చేయడానికి కారణం గత మంగళవారం నాడు జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాంలో ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాద కొడుకులు హత్య చేసి పారిపోయినందుకు వారికి నిరసనగా మేము ఈ బంద్ పాటిస్తున్నాము. దీనికి కానీ కేంద్ర ప్రభుత్వం వారికి మరణదండన ఇస్తారా లేకపోతే ఇమ్మీడియట్లీ పాకిస్తాన్కి నుండి ఎవరైతే సపోర్ట్ చేసిందో వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మా పెద్దపల్లి తరఫున మేము కోరుచున్నాం. పెద్దపల్లి పట్టణంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెద్దపల్లి తరఫున స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగినది. ఈ బంద్కు ముఖ్య కారణం ఏంటంటే గత మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో పహల్గాం గ్రామంలో
భారత పౌరులకు దాదాపు 26 మంది భారతీయులు మరియు 2 విదేశీయులు 28 మందికి పొట్టన పెట్టుకున్న ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఈరోజు పెద్దపల్లి పట్టణం లాక్డౌన్ మాదిరిగా బంద్ చేయడం జరిగినది. ఈరోజు పెద్దపల్లిలో మన కాశ్మీర్లో జరిగినటువంటి హత్యాకాండకు నిరసనగా బంద్ కాలివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్లో వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరు కూడా బంద్ పెట్టి ఈరోజు వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలపడం జరిగింది. దీనికి మేమంతా, ఎందుకంటే ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి, ఇందులో కులము మతము అని కాకుండా మన భారతదేశ ప్రజలుగా మనము ప్రతి ఒక్కరం కూడా దీన్ని మనము ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ ఎన్సన్పల్లిలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీఎస్లో 468/470 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ విద్యార్థిని రాధారపు వైష్ణవిని వారి తల్లిదండ్రులను మంత్రి అభినందించి సత్కరించారు. హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందని మంత్రి అన్నారు. ఇక వైష్ణవికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేశారు. వైష్ణవికి ఏ అవసరం ఉన్నా ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నానని, గురుకులాల్లో చదువుకున్న దాదాపు 150 మంది ప్రతిభ కనబర్చి ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం చేశామన్నారు. ఇలా చేస్తే ఇతర విద్యార్థులకు ఆదర్శంగా తీసుకొని వారు కూడా చదువుల్లో రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబాయ్ రావాలి దాని గురించి ధైర్యంగా వచ్చింది సంతోషం, రాకపోతే మళ్ళీ కష్టపడతాం అంతే కదా. చెప్పు ఇంట్రెస్ట్ బాగా డిపెండ్ కావచ్చు ఎవరి మీద. నీవే మంచి సీటు చైతన్య వాటి లేకపోతే అట్లా రావాలి అంతే కదా. మొత్తం టోటల్ బాగుంది. లెఫ్ట్ హుస్నాబాద్ బిడ్డ వైష్ణవి 470కి 468 మార్కులు సాధించి ఈ ప్రాంత విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమైంది. ఈరోజు నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోటీ ప్రపంచంలో కష్టపడి చదువుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరి మీద ఆధారపడకుండా తమ కుటుంబాన్ని కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని, భవిష్యత్తు కుటుంబాన్ని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా వైష్ణవిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. తప్పకుండా ఆమె చదువుకు సంబంధించిన భవిష్యత్తులో ఎవరి మీద ఆధారపడే అవసరం లేదు. కానీ ఎక్కడైనా అవసరం ఉంటే తప్పకుండా నేను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాను. మొన్న కూడా మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే సంబంధించిన దాదాపు 150 మంది ర్యాంకర్స్కు అందరూ కూడా ఫెలిసిటేషన్ చేసినాం. దీని విషయం ఏంటంటే, ఎక్కడైతే బాగా మెరిట్గా చదువుకుంటారో వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆలోచన రావాలని, మాకు కూడా మెరిట్ వస్తే సన్మానం జరుగుతుంది అనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటూ మరొకసారి వైష్ణవికి అభినందనలు. వాళ్ళ తల్లిదండ్రులు అటువంటి కష్టపడి చదువుకునే అవకాశం ఇచ్చి 10వ తరగతి చదువుతుంది. ఆమె కూడా ర్యాంక్ రావాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని నర్సింహులపల్లి గ్రామ పంచాయతీ శివార్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీలోని వ్యర్థ జలాలు ముత్తన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల దయ్యాల కుంటలోనికి వదులుతున్నారు. ఈ నీరు దుర్గంధంతో కూడుకుందని, ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థ జలాలు బయటకు రావని పలువురు అధికారులు గ్రామస్తులకు తెలిపారు. కానీ ఇప్పటి నుంచి
ఇలా వ్యర్థ జలాలను బయటకు ఎందుకు వదులుతున్నారని ఉపాధి హామీ కూలీలు ఇథనాల్ ఫ్యాక్టరీ ఉద్యోగులను ప్రశ్నిస్తే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని ఇష్టమున్న రీతిలో మాట్లాడారని దాడికి సైతం పాల్పడుతున్నారని ఉపాధి హామీ కూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డి మంగళవారం ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వ్యర్థ జలాలను పరిశీలించడానికి పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి వెళ్లారు. విషయం గమనించిన ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం అప్పటికప్పుడే ముందస్తుగా అంతకుముందు తీసిన కాల్వలను జేసీబీతో పూడ్చివేసిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పలువురు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి వదులుతున్న కలుషిత నీటి వల్ల ప్రజలకు పశువులకు హాని కలుగుతుందని, అలాగే దయ్యాలకుంటలో నుంచి తోటపల్లి రిజర్వేర్లో కలవగలవని తక్షణమే ఫ్యాక్టరీ నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని నిలిపివేయాలని కోరారు. తాత్కాలికంగా కాలువను పూడ్చి వేస్తున్నారని, తిరిగి వర్షాకాలంలో నీరు వదిలే అవకాశం ఉందని ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని వారు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మైపాల్ రెడ్డితో పాటుగా నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, దుంబాల రాజా, మహేందర్ రెడ్డి, హనుమండ్ల లక్ష్మారెడ్డి, రాజేశం, కచ్చు రాజయ్య, ముక్కిస తిరుపతి రెడ్డి, దీటి బాలనర్సు, రాజు, టేకు తిరుపతి, ఏల శేఖర్ బాబు ఉన్నారు. అటువంటి దాని గురించి నిన్న మనకి ఇక్కడ ముత్తనపేట గ్రామస్తులైనటువంటి ఉపాధి హామీ కూలీలు వచ్చి ఈ కాలువను చూసి ఇదేమని ప్రశ్నించగా అతను నాకు ఇరిగేషన్ శాఖ వారి అనుమతి ఉన్నది అని చెప్పి వాళ్ళను నానా భాషలు దుర్భాషలాడుతూ అతర్వాయికే బెదిరించడం జరిగింది. దానికి స్పందిస్తూ మా బీఆర్ఎస్ మండల శాఖ ఈరోజు ఇక్కడికి పర్యటించి వీరిని అడగగా అటువంటి కాలువను కుడుపుతున్నారు, కానీ అది కంటి తుడుపు చర్యగా కుడుపుతున్నారు. ఎందుకనగా అటువంటి మట్టిని లూజు మట్టి చేసి ఇడిచిపెట్టారు. అదొక వర్షం వస్తే మొత్తం ఈ నీరు మొత్తం పోయి ఈ దయ్యాలకుంట నుంచి మళ్ళా తోటపల్లి ప్రాజెక్టు ఆన్లైన్ ప్రాజెక్టులకు పడింది. అక్కడి నుండి గౌరవెల్లి ప్రాజెక్టు కూడా వెళ్ళే కలుషితమయ్యే ప్రమాదం ఉంది. రైతులకు మరియు ప్రజలకు ముఖ్యంగా ఈ నీటితో ప్రమాదకరంగా ఉన్నది. ఇటువంటి దాన్ని ఈ ఫ్యాక్టరీ యజమాని ఇక్కడ ఉన్నారు, ఆ వర్కర్స్ నానా దుర్భాషలాడుతూ ప్రజల మీదకే దాడి చేసే. త్వరలో డిగ్రీ కళాశాల ప్రారంభించనున్నట్లు షాహీన్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ ఖాదీర్ అన్నారు. నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా 12 బ్రాంచ్లు ఉన్నాయని, ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని చెప్పారు. తమ కళాశాలలో విద్యార్థులకు మొబైల్ ఫోన్స్ కానీ ద్విచక్ర వాహనాలు కానీ అనుమతించమని చెప్పారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ఆన్లైన్ విద్య ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో షాహీన్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ ఖాదీర్తో పాటు కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్లో హాకర్ అసోసియేషన్ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ నయీం ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్ర దాడిలో అసువులు బాసిన వారి ఆత్మశాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారుల నగర అధ్యక్షుడు నయీం మాట్లాడుతూ పాకిస్తాన్ ముష్కరులు అమాయక హిందువులపై విచక్షణ రహితంగా కాల్పులు జరపడం క్షమించరని నేరమన్నారు. భారత ప్రభుత్వం పహల్గాంలో ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో హిందూ ముస్లింలు ఎంతో చక్కగా ఉన్నారని, అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటుంటే మత కల్లోలు సృష్టించడానికి పాకిస్తాన్ ఇలాంటి ముష్కర్లను పంపి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. భారతదేశంలోని ప్రజలు ఏకమైతే పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో వారి విజ్ఞతకై వదిలివేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ప్రధాన మార్కెట్లోని చిరు వ్యాపారులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఉన్న టెర్రరిజంని ఖతం చేయాలి. గవర్నమెంట్తోని మనం గవర్నమెంట్తోని డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న టెర్రరిజం ఖతం చేయాలి. అమాయకులకు చంపిన వాళ్ళకి ఇష్టపెట్టవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపెట్టవద్దు. మాకు అందరికీ న్యాయం కావాలి, మా ఇండియాకి న్యాయం కావాలి. ఈ ఖచ్చితంగా వాళ్ళకు శిక్షించాలి.
స్థానిక కరీంనగర్ చాక్లెట్ కిడ్స్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్న మందల వేదాంశిత్ రెడ్డి సన్నాఫ్ కార్తిక్ రెడ్డి అనే బాలుడు తన అద్భుత మేధాశక్తితో ప్రపంచ రికార్డు సాధించాడు. మల్టీ టాలెంటెడ్ చైల్డ్ ప్రాడిజీగా గుర్తింపు పొందడమే కాకుండా నేషనల్ సూపర్ మెమరీ చాంప్ అవార్డు సైతం కైవసం చేసుకున్నాడు. కంప్యూటర్ కోడింగ్ అయిన బైనరీ డిజిట్స్ 10011 సిరీస్ను 100 సంఖ్యగల నెంబర్లను ఒకసారి చూసి పూర్తిగా జ్ఞాపకం ఉంచుకొని ప్రదర్శించారు. దీంతో పాటు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వికట కవి తెనాలి రామకృష్ణుడు సృష్టించినటువంటి మేఘతోక అనే టంగ్ ట్విస్టర్ పదాలను 100 సార్లు చెప్పినప్పుడు వాటిని రాయడానికి 15 నిమిషాలు పడితే తాను కేవలం 100 సెకండ్లలోనే గుర్తించుకొని ప్రపంచ రికార్డు సాధించారు. ఎంతో అద్భుత మేధస్సు ఉన్నటువంటి ఈ చిన్నారి బాలుడు భారత రాజ్యాంగం, జీకే, స్టేట్స్ క్యాపిటల్స్తో పాటు భగవద్గీత మరియు ఇతర శ్లోకాలు సైతం చెప్పి అందరినీ అబ్బురపరిచాడు. తన టాలెంట్ను గుర్తించినటువంటి చేంజ్ మెమరీ అకాడమీ డైరెక్టర్, ప్రముఖ మెమరీ ట్రైనర్ డాక్టర్ వేణుకుమార్ ఈ బాలుడికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ కంప్యూటర్లో ఫోల్డర్స్ క్రియేట్ చేసినట్లుగా తన మైండ్లో కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేయవచ్చని, ఈ పద్ధతిని మెమరీ ఫైలింగ్ అంటారని తెలిపారు. ఈ బాలునికి మెమరీ టెక్నిక్స్ నేర్పించి రికార్డు సాధించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన తెలిపారు. కరీంనగర్ జిల్లా నుంచి వేదాంశిత్ చిన్న ప్రాయంలోనే చేసినటువంటి ఈ రికార్డు ఎంతో మంది చిన్నారులకు ఆదర్శంగా ఉంటుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల ప్రతిభను వెలికి తీయడంలో తామెప్పుడు ముందుంటామని వారు తెలిపారు. తల్లిదండ్రులు పావని నాగలక్ష్మి, కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ వేదాంశిత్ ఇవాళ రికార్డు సాధించి తమకెంతో సంతోషాన్ని కలిగించాడని వారు హర్షం వ్యక్తం చేశారు. తమ బాలుని అద్భుతమైన టాలెంట్కు తగిన గుర్తింపును ఇచ్చిన శిక్షకులకు మరియు చేంజ్ మెమరీ అకాడమీకి కృతజ్ఞతలు తెలిపారు. అలయన్స్ క్లబ్ గవర్నర్ పూలు సత్యనారాయణ, సౌత్ మల్టిపుల్ వైస్ చైర్మన్ మూర అంజయ్య, చాక్లెట్స్ ప్రిన్సిపల్ శ్రీవిద్య, ట్రైనర్స్ తిరుపతి, అశోక్ సామ్రాట్, సదానందం, బంధుమిత్రులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నేను డాక్టర్ వేణుకుమార్, ట్రైనర్ ఇన్ మెమరీ అండ్ సాఫ్ట్ స్కిల్స్, చేంజ్ మెమరీ అకాడమీ. ఇవాళ మా స్టూడెంట్ వేదాంశిత్ రెడ్డి, సన్ ఆఫ్ కార్తిక్ రెడ్డి, 8 years old బాయ్. ఈ అబ్బాయి 3rd class చదువుతున్నాడు. తను మల్టీ టాలెంటెడ్ చైల్డ్ ప్రాడిజీ, ఒక చైల్డ్ జీనియస్ అని చెప్పి ఇవాళ ఇంటర్నేషనల్ రికార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. ఈ అబ్బాయికి మేము ఇండియన్ మెమరీ ఛాంపియన్షిప్కి పంపించేటువంటి దృష్ట్యా సెలెక్షన్ కోసమని ప్రిపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా తను సెలెక్ట్ అయ్యాడు. దాంతోపాటుగా మేము కొన్ని స్పెషల్ ట్రైనింగ్స్ కూడా తన ఐక్యూ అనేది చాలా ఎక్కువ ఉండడంతో బైనరీ కోడింగ్, కంప్యూటర్స్లో యూజ్ చేసేటువంటి బైనరీ కోడింగ్ ఏదైతే ఉందో ఒక 100 డిజిట్స్ని మనం ఇస్తే తను ఒక 100 డిజిట్స్ని ఒట్టిగా ఇట్లా రాయడం కోసమే నార్మల్గా 4-5 నిమిషాలు పడుతుంది. అలాంటిది తను కేవలం 1.5 నిమిషం 60 నుంచి 80 సెకండ్ల లోపు బైనరీ టోటల్ 100 డిజిట్స్ని ఒకసారి ఇలా చూసి ఫోటోజెనిక్ మెమరీ ద్వారా మొత్తం మెమరైజ్ చేసి చెప్పగలడు. ఇస్కాన్ నేతృత్వంలో ప్రారంభమైన శ్రీ 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 రాధా గోవింద మందిర ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను 30 ఏప్రిల్ 2025 రోజున నిర్వహించడం జరుగుతుందని మందిర బాధ్యులు శ్రీ శ్రీ నరహరి ప్రభుజీ తెలియజేశారు. ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా ఏప్రిల్ 30 శుభ సాయంకాలం వేళ 5:30 నుంచి అభిషేకం, మహానివేదన, హారతి సేవ కార్యక్రమాలను ఇస్కాన్ మందిరంలో నిర్వహించిన తర్వాత సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు శ్రీ శ్రీ రాధా గోవిందుల పల్లకి సేవ అలకాపూరి కాలనీలో అపార భక్తి ప్రపత్తులతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పల్లకి సేవ అనంతరం 8 గంటల నుంచి ప్రవచనము, కీర్తన, భజన కార్యక్రమాలను భక్తజనుల చొరవతో నిర్వహిస్తారు. అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు కన్నాకృష్ణ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, తుమ్మల రమేష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, నగేష్ రెడ్డి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రథమ సంవత్సరంలో పెద్ద ఎత్తున కరీంనగర్ పురవీధుల్లో జగన్నాథ రథయాత్ర, మ్యాంగో ఫెస్టివల్, శ్రీరామ కథారస సప్తాహం, ప్రతి ఆదివారం సాయంత్రం భగవద్గీత ప్రవచనాలు, రాధా గోవిందుల రంగోలి ఉత్సవం, గోపాష్టమి, జన్మాష్టమి, రాధాష్టమి, గోవర్ధన పూజ, పుష్పాభిషేకం, ప్రతిరోజు బాలగోపాల మందిరంలో 5 పర్యాయాలు హారతి లాంటి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మనం ఉజ్వల పార్క్ సమీపంలో అంటే ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరలో
ఈ నిర్మాణం చేసుకొని, ఈ బాలాలయం నిర్మాణం చేసుకొని రేపటికి విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని రేపటికి 1 సంవత్సర కాలం అవుతున్న సందర్భంగా ప్రథమ వార్షికోత్సవాన్ని నరహరి ప్రభుదాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు చేస్తున్నాం. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య వాగేశ్వరి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. తొలి 2 రోజులు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో పరీక్షలు నిర్వహిస్తారు. మే 2 నుంచి 4 వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం 2 విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం విడత పరీక్ష 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం విడత పరీక్ష 3 నుంచి 6 గంటల వరకు జరుగుతాయి. ఉదయం పరీక్షకు 7 గంటల 30 నిమిషాల నుంచి, మధ్యాహ్నం పరీక్షకు 1 గంట 30 నిమిషాల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు 87,000 మంది, ఇంజనీరింగ్కు 2.20 లక్షల మంది దరఖాస్తు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట పూచినపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తమ గ్రామం నుంచి కాల్వ నిర్మాణం చేపట్టవద్దంటూ ఆర్టీఓకు వినతి పత్రం అందించారు. గ్రామ శివార్లో ఇదివరకే కుంటలు, గొలుసుకట్టు కాల్వలు ఉన్నాయని, ఇప్పుడు చేపట్టి గౌరవెల్లి కాల్వ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుంచి కాల్వ వెళ్తుందని, కాల్వ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఉన్న కుంటలను, గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుందన్నారు. ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి, రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. గౌరవపల్లి ప్రాజెక్టు సంబంధించిన వరద కాలువ కోసం కూచనపల్లి పందిళ్ళ గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది. అక్కడ ఉన్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది. మాకు ఇప్పటికే పాత కాలువ ఉన్నది, దాన్ని పునరుద్ధరణ చేయాలి, దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది, కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆర్డీఓ గారికి మొరబెట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మొత్తం రైతులందరూ ఏకదాటిగా వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు, కానీ అక్కడ నష్టం జరిగింది, అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలువ కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అరికట్టాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. నగరంలోని ప్రజామిత్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పహల్గాం ప్రాంతంలోని బైసరన్ లోయ దగ్గర తీవ్రవాదులు జరిపిన కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది పాకిస్తాన్ ఐఎస్ఐకు సంబంధించిన చర్యగా కేంద్ర ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆపరేషన్ కగారాను ఆపాలని పలు రాజకీయ పార్టీలు ఆలస్యంగానైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయని చెప్పారు. ఈ సమావేశంలో కోంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్, బైరం రాజేందర్, గాజం నరేందర్, నాగరాజు, అమృతరావులు పాల్గొన్నారు. ఎస్ఎస్సీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రజతోత్సవ సభను చూసి ప్రభుత్వం ఉలిక్కి పడింది. ప్రభుత్వం అణిచివేసే ధోరణి మానుకోవాలని ఎమ్మెల్యే గంగుల. కష్టపడి చదివితేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు. స్టేట్ ర్యాంక్ సాధించిన వైష్ణవిని అభినందించిన మంత్రి పొన్నం. ఘనంగా ఆర్బీబీఆర్ఆర్ బిఎడ్ కాలేజీ గెట్ టుగెదర్ వేడుకలు. హాజరై సంబరాలు జరుపుకున్న విద్యార్థులు. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఎస్సీ న్యూస్. నమస్తే.